Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Disc Civil Services in Detail, guiding aspirants to become officers. ఈరోజు మనం ఎక్లిప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. జాగ్రఫీ కాన్సెప్ట్స్ అనే ఒక కొత్త మాడ్యూల్ స్టార్ట్ చేసాం వేర్ వీఆర్ డిస్కసింగ్ ద హై ప్రాబబుల్ టాపిక్స్ అండ్ టాపిక్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, ఎక్లిప్సెస్ ఇలాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు జాగ్రఫీ పర్స్పెక్టివ్లో వాటి బేసిక్స్ని వితిన్ 7 to 8 మినిట్స్లో డిస్కస్ చేయడానికి అండ్ ఫ్యూ పీవైక్యూస్ రిలవెంట్ టు దెమ్ డిస్కస్ చేయడానికి ఈ కొత్త సిరీస్ని స్టార్ట్ చేసాము. అండ్ ఈరోజు సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ డిఫరెన్సెస్, టైప్స్, వాట్ ఆర్ ద బేసిక్ ఫీచర్స్ డిస్కస్ చేయడానికి రీజన్, యాజ్ యూ ఆల్ నో, September 7th, 2025 వీఆర్ గోయింగ్ టు విట్నెస్ దిస్ లూనార్ ఎక్లిప్స్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఎక్స్క్లూజివ్గా డిఫరెన్సెస్ ఏంటి, టైప్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఏంటి, అండ్ హౌ ఇట్ ఈస్ రిలీజియస్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడతామండి. నేను ఇమేజెస్ యాడ్ చేశాను. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ పేరాస్ అండ్ రైటింగ్ దిస్ పీడిఎఫ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇమేజెస్ యాడ్ చేస్తే ఇట్ విల్ బి గివింగ్. జాగ్రఫీలో ఎప్పుడైనా కూడా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ డెఫినెట్లీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది లెర్నింగ్లో. అండ్ ఎక్స్క్లూజివ్లీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు జాగ్రఫీ, మ్యాప్స్ కానీ దీస్ డయాగ్రామ్స్ కానీ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. బికాజ్ మీరు ఒక 4-5 లైన్స్ బట్టి కొట్టి చదివే బదులు ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది చాలా సాలిడ్గా, స్ట్రాంగ్గా గుర్తుండిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ కెన్ రిప్రజెంట్ దీస్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్ టు. అండ్ ప్రిలిమ్స్లో ఎంత అప్లికేషన్ బేసిస్ ఆర్ అనలిటికల్ బేసిస్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మీకు స్ట్రాంగ్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే ద లెవెల్ ఆఫ్ వాట్ ఇట్స్ కాల్డ్ టఫ్నెస్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్రిపరేషన్ లెవెల్స్ కూడా స్మార్ట్గా ఉండాలి, నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయాలి. సో లెట్స్ లుక్ ఇన్ టు ద టాపిక్. చాలా క్లియర్గా, చాలా సింపుల్గా చెప్తాను. ఎక్లిప్సెస్ ఆఫ్ 2 టైప్స్ అండి. ఇక్కడ ఆల్రెడీ ఇమేజెస్ అందుకే యాడ్ చేశాను చూడండి. ఫస్ట్ వన్ సోలార్ ఎక్లిప్స్, సెకండ్ వన్ ఈస్ లూనార్ ఎక్లిప్స్. ఇందులో మళ్ళీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే వెన్ ద మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ దెన్ ఇట్స్ సోలార్, అండ్ వెన్ ద ఎర్త్ కమ్స్ ఇన్ బిట్వీన్ దెన్ ఇట్స్ లూనార్. ఇది బండ గుర్తులో పెట్టుకోండి. లూనార్కి సోలార్కి డిఫరెన్స్ ఒక్కటే. వెన్ ద మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ అంటే సన్కి ఎర్త్కి మధ్యలో మూన్ వస్తే ఆర్బిట్ ఏంటి, యాసిలరేషన్ ఏంటి, టిట్ ఏంటి, నార్థన్ హెమిస్ఫియర్ ఏంటి, సదరన్ హెమిస్ఫియర్ ఏంటి, అవన్నీ మరీ జాగ్రఫీ ఆప్షనల్ వాళ్ళు చేస్తారు. మీరు జస్ట్ కాంపిటేటివ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ ఎన్సీఆర్టీస్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ అందుకనే చెప్తున్నాను, నెవర్ డెల్ ఇంటూ వెరీ ఇన్డెప్త్ కూడా అవసరం లేదు. బ్రాడర్ ఎక్స్పోజర్ ఉండాలి. ఎగ్జామ్కి ఎంత అవసరమో అంత గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ క్లియర్గా ఈ పర్టికులర్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ పీవైక్యూస్ ఉన్నాయి, అవి కూడా ఎండ్ ఆఫ్ ద సెషన్ డిస్కస్ చేద్దాం. సో సన్కి ఎర్త్కి మధ్యలో మూన్ వచ్చినప్పుడు దెన్ ఇట్ ఈస్ సోలార్ ఎక్లిప్స్. సన్కి మూన్కి మధ్యలో ఎర్త్ వస్తే దెన్ ఇట్ ఈస్ లూనార్ ఎక్లిప్స్. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ దిస్ నారో షాడో పార్ట్ ఈస్ కాల్డ్ అంబ్రా అండ్ దిస్ బ్రాడర్ షాడో పార్ట్ ఈస్ కాల్డ్ పెనంబ్రా. ఇది సింపుల్, మనకి ఈవెన్ 6th 7th ఎన్సీఆర్టీస్లో కూడా ఉంటాయి. వాట్ ఈస్ అంబ్రా, పెనంబ్రా అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వన్ లైనర్స్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టైప్స్ ఆఫ్ ఎక్లిప్స్ వచ్చేటప్పటికి ఎక్స్క్లూజివ్గా వెన్ ఇట్ ఈస్ సోలార్ ఎక్లిప్స్ దెర్ ఆర్ 4 టైప్స్: యాన్యులర్, టోటల్, పార్షియల్ అండ్ హైబ్రిడ్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ షాడో ఈస్ కాల్డ్ యాజ్ అంబ్రా అండ్ ద బ్రాడెస్ట్ పార్ట్ ఆఫ్ షాడో ఈస్ కాల్డ్ పెనంబ్రా అండ్ దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ అంటంబ్రా. ఇది పక్కన పెడితే వెన్ ద షాడో కవర్స్ లైక్ దిస్, ఈ పార్ట్ చూసారా, ఇది యాన్యులర్. ఇలా కవర్ అయితే కనుక, లేదు కంప్లీట్గా కవర్ అయ్యే పాయింట్ ఇలాగా, నేను ఇంకా క్లియర్ ఇమేజెస్ మీకు యాడ్ చేశాను, అది చెప్తాను, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టోటల్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ బయాన్, tilting beyond, not covering complete or not కవరింగ్ హాఫ్ ఆఫ్ అన్నప్పుడు దెన్ ఇట్స్ పార్షియల్. అంటే ఈ హాఫ్ పీస్ లాగా వస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది కదా హాఫ్ మూన్ టైప్లో, అలా దెన్ ఇట్ ఈస్ పార్షియల్. అండ్ ఎస్, ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇది కంప్లీట్ కవర్ అయినప్పుడు ఇట్స్ కాల్డ్ టోటల్. అండ్ ఇఫ్ దిట్ ఈస్ సి దిస్ రింగ్ షేప్ ఈస్ then it is on annular, and when it is covering very half or something or some partial, then it's called partial solar eclipse. So solar eclipse ఏంటి చాలా క్లియర్ గా, డ్యూరింగ్ ఏ సోలార్ ఎక్లిప్స్ ద సన్, మూన్, ఎర్త్ దే హ్యావ్ టు బి ఇన్ స్ట్రైట్ లైన్ అండి ఎక్లిప్స్ ఫామ్ అవ్వాలంటే అగైన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యూ సోలార్ ఎక్లిప్స్ 29.5 డేస్లో మోస్ట్లీ న్యూ మూన్ డే ఉంటుంది కదా, అప్పుడు వస్తుంది. The reason again, because of this rotation, because of this revolution and because of this tilt
and orbit and all these things. So when the moon comes between sun and earth, this blocks the ray of the sun reaching the earth, causing a solar eclipse. This is simple. And I also mentioned hybrid. This is rare form which happens because of again this change of this path and all these things. As I already mentioned, partial, annular, total. ఇది సోలార్ ఎక్లిప్స్ చెప్పాను కదా. లూనార్ వచ్చేటప్పటికి, అండ్ దిస్ ఇస్ హౌ దే వాచ్, బికాస్ దే హ్యావ్ హై ఇంపాక్ట్ ఆఫ్ దీస్ యూవీ రేడియేషన్స్ అండ్ యూవీ రేస్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు కదా. సో యూ కాంట్ విట్నెస్ దిస్ డైరెక్ట్లీ, సో యూ హ్యావ్ టు వేర్ దోస్ గ్లాసెస్ అండ్ దెన్ యూ కెన్ విట్నెస్. And this is the image again added to explain this diamond ring effect. This is the diamond ring effect, and this is the sun's corona, and this is Bailey's beads. Again I'm telling you all this is total solar eclipse. It's when takes place. Again I'm telling you, no need to go into the very much detailed analysis. You are not going to do PhD in geography or in eclipses. Just exam point of view lo basics of solar eclipse, lunar eclipse enti chuskondi. Moodu straight line lo vachinappudu ఫ్యూ న్యూ మూన్ డేస్కి సోలార్ ఎక్లిప్స్ వస్తుంది. సోలార్ ఎక్లిప్స్కి మస్ట్ అండ్ షుడ్గా మూన్ మధ్యలో వస్తుంది. లూనార్ ఎక్లిప్స్కి ఎర్త్ మధ్యలో వస్తుంది. దిస్ ఈస్ ద బేసిక్ పార్ట్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. దట్స్ ఇట్ అండి. అండ్ దిస్ ఈస్ ద క్రోనాలజీ, ఐ మీన్ స్టేజెస్, సారీ క్రోనాలజీ కాదు, స్టేజెస్, హౌ ఇట్ ఎవాల్వ్స్ అంటే చెప్తాం కదా, స్టేజెస్ ఆఫ్ స్లోలీ ఇట్ ఈస్ కవరింగ్ అని. దిస్ ఈస్ హౌ ఇట్ టేక్స్ ప్లేస్. So myths, superstitions enti, as we are living in the society where we strictly follow our culture and traditions, so religious reasons untai, because em cheptaru sun and moon ni Rahu or Ketu completely they are covering, so we have to do some homams and pujas, and especially few rasis related and few stars related people do this homams and shantis, and even they do some abhishekams and everything. It's because of this religious perspective. Food consumption cheyakoodu antaru, again because of high end rays and UV rays and all these things. And bathing is must, as they say. Sometimes you have to take the clothes అంటే కోల్డ్ షవర్స్ తీసుకోవాలి, అండ్ యూ హ్యావ్ టు విజిట్ సమ్ నియర్ బై టెంపుల్స్ ఆర్ వెల్స్ ఆర్ ఎనీ రివర్స్ ఆర్ సంథింగ్ అని చెప్తారు. All these are definitely related to this cultural perspective, and yes, pregnant women are very vulnerable, so they should not move even an inch, they should not cut vegetables, they should not stitch, they should not do some kind of activities అని చెప్తారు. అందుకే దీనికి హెడింగ్ మిత్స్ అండ్ సూపర్స్టిషన్స్ అని పెట్టాను, మళ్ళీ దాని గురించి డిబేట్ పెట్టకండి. అండ్ వెన్ ఇట్స్ కమింగ్ టు మెన్స్ట్రువల్ సైకిల్ ఆఫ్ ద ఉమెన్, moon and women's cycle is related to each other, so it gives lots of impact on the woman అని చెప్పి కూడా చెప్తారు. These are few superstitions. And yes, effects of lunar eclipse is very much important. ఇది PYQ. So tidal effect high ఉంటుంది because the three are in one line with earth, and wildlife behavior aggressive గా ఉంటుంది, and it shows it's observed because of few studies. And cultural belief, as I already mentioned you, people believe that because of the bad omen, human and animal sacrifices takes place, so you have to be very cautious, and they do some pujas and everything because the gods get lost these powers and all these things. Movies lo chustam kada. So all these are few myths and superstitious beliefs. So PYQ on 21st June, the sun, ఇది 2019 లో వచ్చిన క్వశ్చన్. Does not set below the horizon at the Arctic Circle, does not set below the horizon at the Antarctic Circle, shines vertically overhead at noon on the equator, shines vertically overhead at the Tropic of Cancer. అసలు 21st June కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి చెప్తాం. మీకు NCERT 6th 7th లో ఉంటుంది, ఒకసారి మళ్ళీ చూడండి. ఈ ఆన్సర్ నాకు కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి, నేను దీనికి రిలవెంట్ కొంచెం పార్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. Write a note on solar eclipse. What are the types of solar eclipses? How explain factors affecting duration of this. These factors affecting duration ఏంటి అంటే, ఈ ఫ్యాక్టర్స్ మోస్ట్లీ ఏముంటాయంటే డిస్టెన్స్ అండి. సో డిస్టెన్స్ ఆఫ్ సన్, మూన్ అండ్ ఎర్త్, బికాస్ ఆఫ్ దిస్ డ్యూరేషన్. ఇప్పుడు ఈ రోజు జరగబోయే ఎక్లిప్స్ ఏదైతే ఉందో నియర్లీ 5 hours అంటున్నారు. సమ్ సేయింగ్ 7 to 10, సమ్ సేయింగ్ 8 to 10, సమ్ సేయింగ్ 6 to 12 అలా అని చెప్పి. సో ఇట్స్ కవరింగ్ ఏషియా అండ్ ఫ్యూ అదర్ పార్ట్స్ ఆఫ్ దిస్ వెస్టర్న్స్. సో అలాగా వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ డ్యూరేషన్ అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ వస్తుంది డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్, డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్బిట్. అండ్ సోలార్ ఎక్లిప్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ సోలార్ ఎక్లిప్సెస్ ఏంటి నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇది 10 మార్కర్స్ లాగా 150 రాసి వర్డ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎస్, ఎక్స్ప్లెయిన్ లూనార్ ఎక్లిప్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ వాట్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్
lunar and solar ante simple, the one which we have just now discussed. And the when it the three form in a straight line, comes in a straight line, and the moon comes in between, or the ఎర్త్ కమ్స్ ఇన్ బిట్వీన్ అని చెప్పి అలా బేసిక్ లైన్ రాసి బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏంటి అనేది రాస్తారు. దట్స్ ఇట్. నేను మీకు చెప్పాను కదా పీవైక్యూకి రిలవెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో డ్యూరింగ్ సమ్మర్ సోలిస్టిస్ 25th June నార్థన్ హెమిస్ఫియర్ విట్నెసెస్ లాంగెస్ట్ డే నేను చెప్పాను కదా, సదరన్ witnesses shortest, and during this time Earth's north pole is at its maximum tilt. These are all like few relevant points which you have to know for answering that question. Anduku ichanu. So this is all about lunar and solar eclipse. Very simple. 3 comes in a line, and when moon comes in between then it's a solar, and when the earth comes in between then it is lunar. As simple as that. I hope this session will be helpful for understanding this concept. Thank you so much. Have a fantastic day.